ఏప్రిల్ 25 నుంచి మే 3 వరకు లాంగ్ హారాల పండుగ. ముకుందాలో మెగా డిస్కౌంట్స్. జైలు జీవితం అనగానే మనందరికీ భయం, ఉత్కంఠ కలుగుతాయి. అసలు 4 గోడల మధ్య ఖైదీల జీవితం ఎలా ఉంటుంది? వారు ఏం తింటారు, ఎలా నిద్రిస్తారు? ఇలాంటి ప్రశ్నలు చాలా మందిలో మొదలవుతుంటాయి. ఈ ఆసక్తిని గమనించిన తెలంగాణ జైలు శాఖ ఒక వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. అదే అద్దెకు జైలు జీవితం. కేవలం 500 రూపాయలు చెల్లించి 24 గంటల పాటు అసలైన ఖైదీల జైలులో గడిపే వెసులుబాటును త్వరలోనే కల్పించబోతున్నారు. హైదరాబాద్ లోని చారిత్రాత్మక చెంచల్గూడ సెంట్రల్ జైలు ఈ కార్యక్రమానికి వేదిక కానుంది. సాధారణ ప్రజలకు జైలు వాతావరణాన్ని రుచి చూపించడం ద్వారా చట్టం పట్ల గౌరవం పెంచడం, నేరాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇది వినడానికి వినోదంగా అనిపించినా లోపల ఉండే నియమ నిబంధనలు మాత్రం అత్యంత కఠినంగా ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రభ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జైలు అనుభవం పొందాలనుకునే వ్యక్తి లోపలికి వెళ్ళగానే తన వ్యక్తిగత వస్తువులన్నింటినీ అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, వాచీలు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించరు. వ్యక్తిగత దుస్తులను వదిలేసి జైలు అధికారులు ఇచ్చే ఖద్దరు యూనిఫామ్ మాత్రమే ధరించాలి. నిద్రించడానికి మంచం లేదా పరుపులు ఉండవు. నేలపై చాప వేసుకొని కేవలం ఒక దుప్పటి, దిండుతో రాత్రంతా గడపాలి. దినచర్య విషయానికి వస్తే అక్కడ ఉండే సాధారణ ఖైదీల మాదిరిగానే తెల్లవారుజామునే నిద్రలేవాలి. జైలు మెను ప్రకారం పప్పు, అన్నం మరియు చారు వంటి సాదాసీదా భోజనాన్ని మాత్రమే అందిస్తారు. కేవలం గదిలో కూర్చోవడం మాత్రమే కాకుండా అధికారులు కేటాయించే పనులు కూడా చేయాల్సి ఉంటుంది. ఇందులో జైలు ఆవరణను శుభ్రపరచడం, మొక్కలకు నీళ్లు పోయడం వంటి శ్రమతో కూడిన పనులు ఉంటాయి. స్వేచ్ఛ లేని జీవితం ఎంత భారంగా ఉంటుందో ప్రజలకు అర్థం చేయాలన్నదే ఈ కఠిన నిబంధనల వెనుక ఉన్న అసలు లక్ష్యం. ఈ వినూత్న ప్రయోగంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిని సమర్థించేవారు ఇదొక గొప్ప సామాజిక ప్రయోగమని, తప్పు చేస్తే శిక్ష ఎలా ఉంటుందో ప్రజలకు తెలియజెప్పడానికి ఇది మంచి మార్గమని అంటున్నారు. అయితే విమర్శకులు మాత్రం మరోలా వాదిస్తున్నారు. జైలు అనేది నేరగాళ్లను శిక్షించే పవిత్రమైన స్థలమని, దానిని ఇలా టూరిజం స్పాట్గా మార్చడం వల్ల జైలు శిక్ష పట్ల ప్రజల్లో ఉన్న భయం పోతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇది సమాజానికి తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం ఏప్రిల్ నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. దీనికి సంబంధించిన ఫీజు, ఇతర తుది నిబంధనలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమ ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటిస్తామని జైళ్ల శాఖ అధికారులు వెల్లడించారు. తప్పు చేస్తే ఎదుర్కోవాల్సిన క్లిష్ట పరిస్థితుల గురించి సమాజానికి సందేశం ఇవ్వడమే తమ ప్రాథమిక ఉద్దేశమని వారు పునరుద్ఘాటించారు.